చూడండి టైం ఎంత అయిందో. మార్నింగ్ 2:18 అయింది. ఈ టైంలో లేపి ఇంత చల్లి 100 కిలోమీటర్స్ వనజంగి వ్యూ పాయింట్ కి వెళ్దామంటున్నారు. ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ వీడియో చూసేయండి. మ్యాటర్ అంటే నైట్ మన బండి డ్యూటీ నుంచి వచ్చి రేపు మార్నింగ్ 2 కి వనజంగి వ్యూ పాయింట్ కి వెళ్దాం రెడీగా ఉండన్నాడు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వీడికి అసలే ఒళ్ళు బతుకు ఇంత చల్లి ఈడు ఎక్కడ వస్తాడు సరదాగా అంటున్నాడేమో అని చెప్పి లైట్ తీసుకున్నాను. కానీ మార్నింగ్ 2 కి లేచి రెడీ అయిపోయి నన్ను కూడా లేపాడు. ఇంత చల్లి అవసరం అంటే అవసరమే, అలాంటి వ్యూ పాయింట్ చూడాలంటే పక్క ఈ టైంలోనే వెళ్ళాలి అన్నాడు. సరే ఇంక ఎలాగ చెప్పినా వెంటని చెప్పి బయలుదేరడం అయితే బయలుదేరంగా నేను స్వెటర్ వేసిన చలి అయితే అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇక్కడే ఎలా ఉందంటే పాడేరు ఘాటి ఎక్కుతుంటే మా పరిస్థితి ఊహించుకుంటే మాకే భయంకరంగా ఉంది. ఫైనల్ గా గాడి దగ్గరికి అయితే వచ్చాం. అక్కడ క్యాంప్ ఫైర్ కనిపిస్తే క్యాంప్ ఫైర్ దగ్గర ఒక 10 మినిట్స్ అయితే ఆగాం. ఇక యుద్ధం మొదలెట్టవలసిన సమయం వచ్చింది కాబట్టి ఘాటిలోకి ఎంట్రన్స్ అయినట్టు నా విజువల్స్ అయితే మీరే చూడండి. వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో మంచి అయితే అలా పడుతుంది. చివరికి వెళ్ళేసరికి అయితే స్నానం చేస్తాం మంచితో. ఫైనల్ గా వనజంగి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన జనాలు వెహికల్ పార్కింగ్ ప్లేస్ లేక మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాని వల్ల వెహికల్స్ 3 కిలోమీటర్స్ ముందే ఆపేశారు. వ్యూ పాయింట్ చూడడానికి 3 కిలోమీటర్స్ అయితే నడవాల్సి వచ్చింది. ఫైనల్ గా 5:43 అయితే వాకింగ్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ 3 కిలోమీటర్స్ మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ అసలు ఎలా ఎక్కాం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 తో కలుద్దాం. అలాగే వనజంగి ద సన్ వ్యూ పాయింట్ తో పాటు బెస్ట్ వ్యూ పాయింట్స్ అన్ని చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫుల్ వీడియో పెట్టాను, చాలా బాగా వచ్చింది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.